మన జీవితంలో దేవుని కొంచెం ఆరాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో సమయం గడపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయనకి అర్పించాల్సిన స్తుతి యాగము అర్పించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు వచ్చి అంటాడు, ఏం చేశాడని దేవుడిని నువ్వు ఆరాధిస్తావు? ఏం చేశాడని ప్రార్థన చేస్తావు? ఇదిగో ఇంతకాలము ప్రార్థన చేసావు కదా, ఆ ప్రార్థనకి ఏం సమాధానం వచ్చిందని మళ్ళీ ప్రోకరించి ప్రార్థన చేస్తున్నావు? ఇన్ని నెలల పాటు ప్రార్థన చేసావా? ఇన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థనకి ఏమన్నా సమాధానం వచ్చిందా? దానికి ఏమి సమాధానం రాకపోగా ఇంకా పరిస్థితులన్నీ కఠినమైనవి కదా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నప్పుడు నీ హృదయంలో కలిగే ఒక చిన్న ఆలోచన, అవిశ్వాసపు ఆలోచన చూసారా, అది చాలంట దేవునికి మనల్ని దూరం చేయడానికి. ఆ చిన్న అవిశ్వాసపు ఆలోచన చాలు. పేతురు గారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ ఓడలో ఉన్నారంట, శిష్యులు అందరూ ఉన్నారు. ఆ ఓడలో